హలో! మాతో మీరు ఫ్యామిలీ అందరూ బాగున్నారా? కొత్త సబ్‌స్క్రైబర్స్ అందరికీ వెల్కమ్ టు మాతో మీరు. థాంక్స్ ఫర్ ట్రస్టింగ్ అస్ ఆన్ గుడ్ కంటెంట్ అండ్ సబ్‌స్క్రైబింగ్. హెల్త్ అండ్ టేస్ట్ ఈ రెండిటిని కంబైన్ చేయడం కొంచెం కష్టమే. రెసిపీస్ కూడా చాలా రేర్. అందులో వన్ ఆఫ్ ది రెసిపీస్ ఈ మెంతి చికెన్. చాలా మంది మెంతి కూర చేదుగా ఉంటుందని తినడానికే ఇష్టపడరు. మెంతి పప్పు ఈజ్ ఓకే. బట్ ఈ మేతి చికెన్ ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. మరి మాతో మీరు రెసిపీ చూడడానికి రెడీయా? ఫస్ట్ చికెన్‌ని క్లీన్‌గా ఒక 2, 3 టైమ్స్ సాల్ట్ అండ్ పసుపుతో వాష్ చేసుకొని పెట్టుకోండి. ఐయామ్ కుకింగ్ 1 కేజీ చికెన్ హియర్. అల్లం వెల్లుల్లి ఫ్రెష్‌గా గ్రైండ్ చేసింది తీసుకోవడానికి ట్రై చేయండి. ఇట్ ఎన్హాన్సెస్ ద టేస్ట్. ఫస్ట్ చికెన్‌ని మ్యారినేట్ చేసుకుందాం. చికెన్‌లో ఆయిల్, సాల్ట్, కారం, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ ఇవన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ వరకు వేసుకొని, ఒక కప్ కర్డ్ వేసుకొని జెంటిల్‌గా మిక్స్ చేయండి. కర్డ్ వల్ల చికెన్ జ్యూసీ అండ్ టెండర్‌గా అవుతుంది. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్‌ని 30-40 మినిట్స్ మినిమమ్ ఫ్రీజర్‌లో ఉంచండి. ఈ మ్యారినేట్ అయ్యేలోపు మనం వేరే ఇంగ్రీడియెంట్ పనులు చూసుకుందాం. 1 కేజీ చికెన్‌కి 2 ఆనియన్స్, 2 టొమాటోస్ అండ్ 4 చిల్లీస్ సరిపోతాయి. వీటిని మరీ చిన్నవి కాకుండా మీడియం సైజ్‌లో కట్ చేసుకొని ఉంచండి. చిల్లీస్‌ని జస్ట్ స్లిట్ చేసి 1 ఇంచ్ సైజ్‌లో కట్ చేస్తే చాలు. నెక్స్ట్ అవర్ మెయిన్ ఇంగ్రీడియెంట్ మెంతికూరని వాష్ చేసుకుందాం. ఈ మెంతికూర వలవాలంటే పెద్ద టాస్క్ కాబట్టి ముందు రోజే టీవీలో చూస్తున్నప్పుడు ఒలుచుకొని ఫ్రీజర్‌లో పెట్టేసుకోండి. ఇలా వాష్ చేసిన మెంతికూరని సెపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు మీరు ఏ కడాయిలో అయితే చికెన్‌ని వండాలనుకుంటున్నారో ఆ కడాయిని స్టవ్ మీద పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఆర్ ఘీ వేసి మీరు వాష్ చేసి పెట్టుకున్న మెంతాకుల్ని వేసి జస్ట్ ఒక 2, 3 మినిట్స్ ఫ్రై చేయండి చాలు. చాలామంది ఆకుల్ని పేస్ట్ చేసి యూజ్ చేస్తారు. బట్ అలా చేస్తే వీటికున్న బెనిఫిట్స్ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మనం డైరెక్ట్‌గా లైట్‌గా ఫ్రై చేసుకొని ఏసుకుందాం. ఈ మేతాకులు డార్క్ గ్రీన్ కలర్ వచ్చాయంటే ఫ్రై అయినట్టే. అసలు మేతి ఫ్రై చేస్తుంటే భలే మంచి స్మెల్ వస్తది. ఫ్రై చేసిన మేతిని ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కనుంచండి.
ఇప్పుడు అదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకొని స్పైసెస్‌ని యాడ్ చేయండి. సాజీరా, లవంగ, ఇలాచీ, 1 ఇంచ్ చెక్క. స్పైసెస్ అన్నీ ఒక 1 మినిట్ ఫ్రై అయ్యాక నెక్స్ట్ కట్ చేసి ఉంచిన ఆనియన్స్ వేసి పింకిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఆనియన్స్ పింక్ కలర్ మారాక మనం స్లిట్ చేసి పెట్టుకున్న మిర్చి వేసి ఒక 1 మినిట్ ఫ్రై చేయండి. మనం ఆల్రెడీ మ్యారినేషన్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. మీరు ఆనియన్స్‌తో పాటే అల్లం వెల్లుల్లి గనక వేస్తే మాడిపోయే ఛాన్స్ చాలా ఉంది. అల్లం వెల్లుల్లి ఫ్రై అయ్యాక మనం మ్యారినేట్ చేసి ఉంచిన చికెన్‌ని వేసుకుందాం. వెంటనే మూత పెట్టేయకుండా స్టవ్ కొంచెం హైలో పెట్టినా పర్లే ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. చికెన్‌కి పట్టించిన మసాలాస్ అన్నీ నీట్‌గా ఫ్రై అయ్యాక మూత పెట్టి ఒక 15 మినిట్స్ బాయిల్ చేయండి. చికెన్ 15 మినిట్స్ బాయిల్ అయ్యాక మీరు ముందే కట్ చేసి ఉంచిన టొమాటోస్‌ని ఇక్కడ వేసుకోవాలి. ఇక్కడే ఎందుకు వేయాలంటే ద కుకింగ్ టైమ్ ఆఫ్ టొమాటో ఈస్ లెస్ థాన్ కుకింగ్ టైమ్ ఆఫ్ చికెన్ కాబట్టి. మీరు ముందే టొమాటోస్‌ని వేస్తే అవి ఓవర్ కుక్ అయ్యి టేస్ట్ అంత మంచిగా ఉండదు. టొమాటోస్ వేశాక మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. టొమాటోస్ ఒక 5 మినిట్స్ బాయిల్ అయ్యాక మనం మసాలా పౌడర్స్ అన్నీ వేసుకుందాం. ఆల్రెడీ ఇవన్నీ మ్యారినేషన్‌లో కలిపాం కాబట్టి ఇక్కడ ఒక్కొక్క టేబుల్ స్పూన్ ఏస్తే సరిపోతుంది. మసాలాస్ అన్నీ వేసి ఒక 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మెంతి ఆకుల్ని ఇందులో వేద్దాం. మేతి ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువ కుక్ అవ్వాల్సిన పని లేదు. అందుకే లాస్ట్‌లో వేస్తున్నాం. మేతి వేసిన ఒక 5 మినిట్స్ కుక్ చేసి మీకు ఘీ ఫ్లేవర్ ఇష్టం ఉంటే ఈ స్టేజ్‌లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకోండి. ఇది మంచి ఫ్లేవర్‌నిస్తుంది. లాస్ట్‌లో కొత్తిమీర వేసి ఆ ఫ్లేవర్ అంతా పట్టేలా కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే.
ఇది చపాతీల్లో కూడా చాలా బావుంటుంది. అండ్ మెంతి కూర ఈస్ వెరీ హెల్తీ. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్.